ప్రవాసాంధ్ర రచయిత వెంకట్ నాగన్ రచనలు సాహిత్యానికి ఆణిముత్యాలుగా నిలుస్తున్నాయని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి అన్నారు. 2.5 దశాబ్దాలుగా సాహిత్య రంగంలో వెంకట నాగం సాగిస్తున్న రచనలు కాలానుగుణంగా మరింత పదునెక్కాయని ఆయన అభిప్రాయపడ్డారు. రచ్చబండ చర్యలు, కలగూరగంప వ్యాస సంపుటాల్లో సమాజం, దేశ సమైక్యత, సాహిత్యం, సంస్కృతి వంటి అంశాలపై 66 వ్యాసాలు ఉన్నాయని జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి పేర్కొన్నారు. ప్రవాసాంధ్ర రచయిత వెంకట నాగం రచించిన రచ్చబండ చర్యలు, కలగూర గంప వ్యాస సంపుటాల ఆవిష్కరణ మహోత్సవాన్ని విజయవాడ బాలోత్సవ భవన్లో స్వరలయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ శేషసాయి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 25 ఏళ్లుగా సాహిత్య రంగంలో కొనసాగుతున్నట్లు వెంకట్ నాగం రచనలు కాలానుగుణంగా మరింత పదునెక్కాయని తెలిపారు. దేశ సమైక్యత, సాహిత్యం, సంస్కృతి వంటి అంశాలు ప్రతిబింబించే రీతిలో చక్కని వ్యాసాలను వెలువరించారని జస్టిస్ శేషసాయి అభినందించారు. మణివాహనుడుపై రాసిన సమీక్ష ఆకట్టుకుంటుందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విలువైన రచనలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ప్రవాసాంధ్రులు తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని పరిరక్షించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సాహిత్యం, రాజకీయ, సామాజిక అంశాలపై వెంకట్ రాసిన 100కు పైగా వ్యాసాలను ఈ 2 గ్రంథాల్లో సంకలనం చేశారని తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, సాహిత్యంపై ఆయనకున్న అభిమానం రచనలో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కొలకులూరి ఇనాక్ సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ప్రజలతో మమేకమయ్యే భాషలో ఆలోచనాత్మక రచనలు చేయడం ఎంతో ముఖ్యమని వివరించారు. వెంకట్ నాగం రచనలో సమాజంలో సున్నితమైన భావాలను కూడా ప్రతిబింబిస్తాయని ప్రశంసించారు. ప్రవాసాంధ్రుడు రచయిత వెంకట నాగం మాట్లాడుతూ పత్రికా పఠనం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సాహితీవేత్తల సూచనలే తన రచనా ప్రస్థానానికి ప్రేరణగా నిలిచాయని తెలిపారు. రాజకీయ, సామాజిక సాహిత్యంపై విశ్లేషణాత్మక వ్యాసాలను పుస్తకాల్లో పొందుపరిచినట్లు చెప్పారు. జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు, వాణి స్వరలయ సంస్థ కార్యదర్శి ప్రభాకర్, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు. కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని సాక్రమెంటోలో నివసిస్తున్న వెంకట్ నాగం గారు ఈరోజు 2 పుస్తకాలని వారు రచించడం, వాటిని ఇక్కడ ఆవిష్కరించింది. ఒకటి రచ్చబండ చర్చలు, రెండవది కలగూర గంప. ఇవాళ సాహిత్య, రాజకీయ, సామాజిక అంశాలపై ఆయన రాసిన దాదాపు 100కు పైగా వ్యాసాలను సంకలనం చేసి 2 గ్రంథాలని కూడా ఇక్కడ మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. అమెరికా గుంటూరు జిల్లాలో జన్మించి ఈరోజు అమెరికాలో ఉంటూ భారతదేశం యొక్క రాజకీయ, సామాజిక పరిస్థితులు కాకుండా అమెరికా దేశంలోని సామాజిక, రాజకీయ పరిస్థితులని తన వ్యాసాల ద్వారా, తన యొక్క ఆలోచనలతో ఓ చర్చా వేదికగా మనందరికీ అందించడం అనేది గొప్ప విశేషం. నిజంగా తెలుగు భాష మీద, తెలుగు సాహిత్యం మీద, తెలుగు సంస్కృతి మీద వారికి ఉన్న అపారమైన అభిమానమే కాకుండా వాటిని పరిరక్షించాలని చెప్పిన తపన ఈ 2 గ్రంథాల ద్వారా మనకి వ్యక్తం అవుతుంది. అలాగే వారి కుటుంబం కూడా, వారి శ్రీమతి గారు కానివ్వండి, వారి పిల్లలు కూడా అటు శాస్త్రీయ సంగీతంలోనూ శాస్త్రీయ నృత్యంలో కూడా వాళ్ళు ప్రవీణులు కావటం, అలాగే సాహిత్యతో అనుబంధం పెంచుకోవటం వారి కుటుంబం గొప్ప విశేషం. అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో మనకు కనపడుతున్నాం. కానీ మన రాష్ట్రంలో పుట్టి అమెరికాకి వెళ్ళి మన భాషని, మన సంస్కృతిని నిలబెట్టుకోవాలని చెప్పని అటు కుటుంబ పరంగాను, సామాజిక పరంగాను వారు చేస్తున్న కృషి మాత్రం బహుదా ప్రశంసనీయమైందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. వెంకట్ నాగం గారు నిజంగా ఒక ఆదర్శనీయమైన వ్యక్తి, మనందరికి కూడా ఒక స్ఫూర్తి ప్రదాత అని చెప్పచ్చు. ఎందుకంటే మన సంస్కృతి, మన భాష మనం కాపాడుకోవాలని చెప్పిన ఒక ఆలోచన వారి రచన ద్వారా మనకి ఇవాళ లభిస్తుంది. అలాగే వివిధ సామాజిక అంశాల మీద, అలాగే అనేక రంగాల్లో మహానుభావుల మీద, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం యొక్క ఔన్నత్యం మీద
ఈ పుస్తకంలో చాలా చక్కటి వ్యాసాలు ఉన్నాయి. ప్రత్యేకించి మూర్తిదేవి పురస్కార గ్రహీత, పద్మశ్రీ పురస్కార గ్రహీత, తెలుగు సాహిత్యంలో ఒక మహోన్నతుడైన ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ప్రోత్సాహం కూడా వారికి ఉండటమే కాకుండా వారి సాహిత్యం మీద కూడా పలు వ్యాసాలు ఈ గ్రంథాల్లో ఉండటం చాలా ఆనందదాయక విషయం. అలాగే ఈ రోజున మనందరికి కూడా అపూర్వ న్యాయమూర్తిగా పేరొందిన జస్టిస్ ఆకుల వెంకట శేషయ్య గారు ఈ సభలో పాల్గొనడం, ముఖ్య అతిథిగా ఈ గ్రంథాల ఆవిష్కరణలో కూడా వారు ఉండటం నిజంగా చాలా ఆనందదాయక విషయం. ఈ రకంగా ఒక ప్రవాస భారతీయుడిగా ఉంటూ మన భాష గురించి ఆలోచిస్తూ సాహిత్యాన్ని ఇంకా సుసంపన్నం చేయాలని చెప్పిన భావంతో ఉన్న వెంకట నాగం గారికి హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తూ, పెద్దలు ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు చెప్పినట్లు శ్రీ వెంకట నాగం గారు నిజంగా వారి ప్రయాణం మహాప్రస్థానమే. మహాప్రస్థానం ఎందుకు అనవలసి వచ్చిందంటే, బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు ఎక్కడో గుంటూరు జిల్లాలో పుట్టి ఆంధ్ర నుంచి అమెరికాకు, అమెరికా నుంచి మళ్ళా ఆంధ్రాకు, ఆంగ్లం నుంచి ఆంధ్రాకు వారి ప్రయాణం. ఈరోజు 2 పుస్తకాలు ఆవిష్కరించబడ్డాయి. అంటే పుస్తకాలు అనేటంటే వ్యాస సంపుటాలు అవి. వారు చాలా అద్భుతంగా మలిచారు వాటిని. సాధారణంగా ఏంటంటే రచనలు ఎలా ఉంటాయంటే, ఒక రచయిత ఉన్నారంటే కొన్ని విషయాల గురించే చెప్పగలరు ఎవరైనా. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలను స్పృశించారు 2 పుస్తకాల్లో ఆయన. ఇంకో విషయం ఏంటంటే, పుస్తకం ఎప్పుడూ కూడా అంటే సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, అభివృద్ధి చెందేమని అనుకున్నా, పుస్తకం ఎప్పుడూ కూడా హస్తభూషణమే. ప్రపంచంలో మరణం లేనిది అక్షరం మనందరికీ తెలిసిందే. అంటే క్షరం, మరణం లేనిది. ఎలా ఉంటుందంటేనండి, ఈయన రచనా వ్యాసంగం 25 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఏ రచయితకైనా సరే జీవితకాలంలో మొదట రాసిన వ్యాసాలు ఎప్పుడు కూడా, వ్యాసాలు కానీ రచనలు కానీ చాలా పదునుగా ఉంటాయి. కానీ నేను చూసింది ఏంటంటే, ఈ రచనలు సంవత్సరాలు గడిచే కొలది, రోజులు గడిచే కొలది మరింత పదునెక్కాయి. తర్వాత అండి, మొత్తం మీద ఈ 2 పుస్తకాల్లో కలిసి 66 విషయాలు చెప్పారు ఆయన. 66 వ్యాసాలు రాశారు మొత్తం 2 పుస్తకాలు కలిపి. విభిన్నమైన విషయాల మీద ఆయన తన శైలిలో స్పందించారు. కలగూరగంప వ్యాస సంపుటం ఉంది కదండి, ఆ వ్యాస సంపుటంలో మొట్టమొదటి అక్టోబర్ నెల అనుకుంటా అండి, 2001, అంటే 20 సంవత్సరాల క్రితం రాసిన వ్యాసం అది. మొట్టమొదటిది మనం ఒక సైనికుల్లా ఉండాలని, దేశ సమైక్యత గురించి, సమగ్రత గురించి చెప్పారు ఆయన. అలాగే ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి రచన మునివాహనుడు. ఆ మునివాహనుడు దాని గురించి సమీక్ష చేస్తూ, పేరేమిటండి వారిది, ఒక పాత్ర ఉంటుంది దానిలో, కాదు బాధపడతాడు ఆయన గుళ్ళోకి రానివ్వకపోతే. తిరుప్పాళ్ళు పాత్రని ఎంత అద్భుతంగా వారు సమీక్షించారో ఆ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వ్యాసం కూడా ఒక ఆణిముత్యం అని నా అభిప్రాయం. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట నాగం.
ఈరోజు స్వరలయ సంస్థ ఆధ్వర్యంలో నా 2 పుస్తకాలు రచ్చబండ చర్చలు, కలగూరగంప ఇంతటి గౌరవనీయులైన అతిథుల సమక్షంలో, అలాగే శ్రీ ప్రభాకర్ గారి వారి నిర్వహణలో స్వరలయ వ్యవస్థాపకులు ఈ పుస్తకాలు ఆవిష్కరింపబడటం నా అదృష్టం అండి. ఈ పుస్తకాల గురించి, ఆ వ్యాస శైలి గురించి, నా ఆతిథ్యం గురించి గౌరవ అతిథులు వెలుబుచ్చిన అభిప్రాయాలు వారు నాకు ఒక బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు లాంటివి. అలాగే మీ ప్రేమ, ఆత్మీయత, అనురాగాలు నేను మర్చిపోలేనండి. నా మొదటి వ్యాసం నేను రాసినప్పుడు ఆంధ్రభూమికి అది ఒక పుస్తక రూపంలో వస్తుందని నేను అస్సలు కలగనలేదు. సో దానికి మూలకారకులు శ్రీ కొలకూరి నాగ్ గారు. 2015లో వారిని నేను కలిసినప్పుడు ఆయన నా వ్యాసాల గురించి ప్రస్తావన వచ్చిందండి మా ఇంట్లో అమెరికాలో. అప్పుడు ఆయన చెప్పారు, వెంకట్ మీరు ఇవన్నీ కలిసి మీరు ఒక పుస్తకంగా వేయొచ్చు అని చెప్పి. తరువాత వారి పుస్తకాలు చదివితే నాకు అర్థమైంది, వారు కూడాను కొన్ని సంకలనాలు, కథలు అవన్నీ కూడాను పుస్తకంగా వేశారని చెప్పి. సరే, అప్పటి నుంచి దాన్ని కొంచెం వాయిదా వేస్తూ వచ్చాను. తర్వాత మా మిత్రుడు మధుముడుగుంట గారి ఆహ్వానంతో రచ్చబండి చర్చలు రాయటం స్టార్ట్ చేశాను. 38 భాగాలు వచ్చింది అవి. సో ఈ మొత్తాన్ని ఒక పుస్తకంగా కష్టం, రెండింటిగా వేద్దామని అనుకున్నాను నేను. సో రచ్చబండి చర్చలు ఆ పత్రిక రాసినవన్నీ రచ్చబండి చర్చలుగా, అలాగే 2001 నుంచి ఇప్పటి వరకు వచ్చినవన్నీ కూడాను కలగూరగంపగా అనుకున్నాను. సో కలగూరగంపకి నాకు స్ఫూర్తి ప్రదాత కొలకూరి ఇనాగ్ గారు కాబట్టి ఆ పుస్తకాన్ని వారికి నేను అంకితం చేస్తున్నాను. మిగతా పేపర్ చదవడం స్టార్ట్ చేశాను, మొదలుపెట్టాను. సో ప్రతి పేపర్ చూసినా ఫ్రంట్ లైన్, లాస్ట్ పేజ్ అంతా ఒకటే ఉంటుంది. సంపాదకీయం పేజీ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ప్రతి పేపర్లోనూ. సో దాంతో అవి చదువుతూ ఒక అవగాహన, వాళ్ళ రచనా శైలి మీద ఒక పట్టు అనలేను కానీ వాళ్ళ శైలిని నాకు అర్థమయ్యి సో తర్వాత నేను రచనలు చేసే స్థాయికి ఎదిగినప్పుడు ఇంకా నాలో అక్కడున్న వర్తమాన పరిస్థితుల మీద స్పందించాలని అనిపించినప్పుడు ఎడిటర్స్కి నేను ఈమెయిల్ చేయటం మొదలుపెట్టాను. అట్లాగా ప్రచురితమైన నా మొదటి వ్యాసాలు అన్నమాట. ప్రచురితమైన తర్వాత ఇంకా అది ప్రస్థానం సాగుతూనే ఉంది. నాకు ఫుల్ టైం ఉద్యోగం ఉంది కాబట్టి అమెరికాలో, చిన్నపిల్లలు కొంచెం స్లో డౌన్ అయింది. కానీ ఇప్పుడు వీలైతే అప్పుడు నేను రాస్తూనే ఉన్నాను. అట్లాగా ఈ రచ్చబండి చర్చల్లో వివేకానందుడి నుంచి మొదలుకొని ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వరకు దీనిలో చర్చించడం జరిగింది. ఈ పుస్తకాన్ని మా నాన్నగారు, దివంగత మా నాన్నగారు వెంకట మల్లికార్జునరావు గారికి అంకితం చేస్తున్నానండి. సో ఆ తర్వాత నేను చెప్పదలుచుకుంది, ఈ వ్యాస రచనలో ఒక్కొక్క వ్యాసం రాయడానికి కనీసం 8 గంటలు పడుతుందండి. ఇనాగ్ గారు మెన్షన్ చేశారు ఒకరోజు అని. అది ఫినిషింగ్ టచెస్, మొత్తం స్పెల్ చెక్స్ అన్నీ కలిపి ఒకరోజు పడుతుంది. సో నా పర్సనల్ టైంని నేను కేటాయించాను. ఆ పర్సనల్ టైం నా భార్యకి, పిల్లలకి కేటాయించాల్సిన టైంని నేను దీనికి కేటాయించాను. ఇందుకు నా భార్యామణి వాణికి, అలాగే మా పిల్లలు విశ్రుత్, అమ్మాయి వర్షిని కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి సహకారం లేనిదే నేను ఇది చేయలేను. తర్వాత చివరిగా చెప్పాలనుకుంది, మీ అందరి ఆత్మీయత నన్ను చాలా స్ఫూర్తి కలిగించిందండి. గౌరవనీయమైన ఆచార్యులు కొలకూరి ఇనాగ్ గారు నాకు మొదటి నుంచి స్ఫూర్తి ప్రదాతలు. 2015 నుంచి వారు నన్ను నడిపిస్తున్నారు. అలాగే నేను ఈ కరెంట్ అఫైర్స్ మీద రాసే వ్యాసాలు ఒరవడిని వారు కొంచెం అలాగా తిప్పి, సో వారి రచనలు, సాహిత్య రచనలు వాటిని కూడా విశ్లేషణ చేయమని నన్ను ఎంకరేజ్ చేశారు. సో దాని మూలంగా నేను బైరాగి రచనల మీద ఒక వ్యాసం రాశాను ఉదాహరణకి. అట్లాగే రేపు నరసింహారావు గారు దాని మీద ఒక వ్యాసం రాశాను. సో అలాగే వారు నవలు వలస దాని మీద కూడాను ఒక విశ్లేషణ చేయడం జరిగింది కోవిడ్ బ్యాక్గ్రౌండ్తో. సో ఇట్లాగ నా వ్యాస రచనని ఒక తెలుగు సాహిత్యం వైపు మలుపు తిప్పింది ఇనాగ్ గారు. వారికి ధన్యవాదాలండి. నాకు